100 ఏళ్ల జీవితాన్ని 4 భాగాలు చేయవయ్యా మిత్రమా. 25 ఏళ్ళు శైశవం అనుకో, బాల్యం అనుకో, అభ్యస్త విద్య. ఎన్ని చదవగలవో అన్నీ చదివి, ఎన్ని పీహెచ్డీలు, ఎన్ని ఎంఏలు చేస్తావో చేసి 25 ఏళ్ళ లోపు చేసి. ఎందుకంటే వివాహం విద్యనాశాయి, సర్వనాశాయి, శోభనం అన్నారు, కుదరదు ఇంక తర్వాత. చేసి తర్వాత ఏం చేయాలి? 25 ఏళ్ళు యవ్వనే విషయేషణం, పెళ్లి చేసుకున్నావు హాయిగా 50 ఏళ్ల వరకు ఎన్ని రకాల భోగాలు అనుభవించగలవో, భార్యతో ధర్మానికి లోటు లేకుండా ఏమి తినగలవో తిను, ఏం అనుభవించగలవో అనుభవించు, ఏం విహారం చేయగలవో విహారం చేయి, తీర్థయాత్రలు అన్నీ చేసి 50 ఏళ్ల లోపే అయిపోవాలి. 70 ఏళ్లకు విహారయాత్రలు చేయడం ముందే చావుగాలానికి లావు దుఃఖం అంటారు. కాలు కదపలేం, వేలు కదపలేం, వీల్ చైర్ వేసుకుని బయలుదేరతాం. ఇక్కడ మనకు 2 కావాలి, 3 కావాలి. ఇక్కడ అసలు అంతవరకు సంపాదన మీద తప్పితే ఇంకో ధ్యాస లేదు. నిజంగా శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే శంకరాచార్య ప్రశ్నోత్తర రత్నమాలికలో చెబుతారు, జీవితంలో పెద్ద దుఃఖం అంటే యోవార్ధకే తీర్థం అంటాడు. ముసలితనంలో తీర్థయాత్రలకు బయలుదేరడం కంటే దుఃఖం లేదన్నాడు ఆయన. ఏం చేస్తావు? ఇప్పుడు వెళ్ళి స్నానం చేయలేవు, చలికి వణికిపోతావు. అంటే తీర్థయాత్రలు ఎప్పుడు చేయాలంటే 25 నుంచి 50 ఆ లోపే అయిపోవాలి. ఎందుకంటే బాగా తిరగగలరు, ఎక్కడైనా ఓ పూట అన్నం లేకపోయినా ఉండగలరు, ఏ చపాతీ ఏ తుని బతకగలరు. ఓ 10 ఏళ్ళు నడవాలంటే నడవగలరు. 70 ఏళ్ళు వచ్చాక ఏం నడుస్తారండి? డోలీ బోలీ మొదలైంది ఇక్కడ. మనకేమిటి? ఇవన్నీ ముందు సంపాదనలు అయిపోయి అన్నీ అయిపోయి ఖాళీగా. అంటే మనం దేవుణ్ణి ఏం చేసాము అంటే ఏమీ లేనప్పుడు చేయాల్సిన పని దేవుడు అంటే ఎందుకు పనికిరాని వాడు. ఈ పనులన్నీ అయిపోయాక, లౌకిక తాపత్రయాలు అయిపోయాక, సంపాదనలు అన్నీ అయిపోయాక, ఈ చావడాలు కొట్టుకోవడాలు అన్నీ అయిపోయి ఇంకా ఏమీ చేయడానికి పని లేనప్పుడు కాస్త ప్రవచనం పెట్టండి ఒకసారి విందాం, ఇది పద్ధతి ఇక్కడ. ఎందుకంటే ఫోన్లే ఖాళీగా ఏం కూర్చుంటాం, విందాం అంటే ఖాళీగా కూర్చోకుండా ఏదన్నా పని వస్తే దాని మీద 10 రూపాయలు వస్తుందంటే తీసేయి. అక్కడ ఏమీ లేదు, ఇంక వేరే అవకాశం లేదు, పూర్తిగా జైల్లో ఉన్నామంటే ప్రవచనం పెట్టమంట, ఏం చేయడానికి లేదు కాబట్టి. ఇదండి ప్రవచనం. దానికి అప్పుడే వినేది. అంటే మన ఆలోచన ఇంకేమీ లేనప్పుడు అది కుదురుచుకుందాం. దేవుడికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి, ఆధ్యాత్మికతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. తర్వాత మిగిలిన లౌకిక విషయాలే తర్వాత. దేవుడు పూజలో పొద్దున్న అనుష్ఠానంలో 6 కూర్చునో 8 వరకు లేవద్దు అంటే ప్రాణం పోని లేవద్దు అంతే. ఫోన్ కట్టిపారేయాలి. ఫోన్ కూడా దగ్గర పెట్టుకోవడం. కొన్ని ముఖ్యమైన ఫోన్, విష్ణుమూర్తి ఏం ఫోన్ చేయడు కదా, ఎందుకంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరండి? కటై పాలకం అంతే. 9 వరకు పాలకం చేసుకోలేత మానాయి. వాళ్ళకే తెలిసిపోతుంది వీడు పలకడరా బాబు అని. అప్పుడు పూజ మీద దృష్టి ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఓ పక్క ఫోన్ పెట్టుకుని ఇంకా అక్కడ ఎవరైనా ఉంటే చెప్పండి, ఎవరైనా తలుపు కొడితే నాకు చెప్పండి. ఏంటమ్మా చెప్పేది నీకు ఇక్కడ? చెప్పకపోతే నష్టమేమిటి? ఎవడో తీసుకుంటాడు, అక్కడ ఉన్నవాళ్ళు ఏదో మానేస్తాడు. ఈ దృష్టి ఏర్పడాలి. అందుకోసం ఈ దుర్వ్యసనాల పాలు కాకుండా ఉండాలంటే యువకులకు విష్ణుత్వం వ్యాపకం పెంచుకోవాలి బాగా. ఈ పుస్తకాలు చదవడం, సత్సంగం చేసుకోవడం, పోనీ క్రికెట్ ఆడినా పర్వాలేదు, ఏదో ఆట ఆడుకోవడం, పాట పాడుకోవడం, వ్యాయామం చేయడం, ఈ ఉపయోగపడేటువంటి పనులు ఉన్నాయి. ఇవి బాగా ఉంటే దుర్వ్యసనాల మీదకి వెళ్ళదంటే ఖాళీ ఎక్కడుంది అసలు?